నేను A2 కావచ్చు, నేను 22 కేసుల్లో A2 కావచ్చు. ఎక్కడా కూడా నేను డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసులో కానీ డబ్బుల కోసం నేను ఏదో ఈ యొక్క ఎక్కడా కూడా ఆ సెక్షన్స్ ఎక్కడ నా మీద మోపబడలేదు. డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు అన్నటువంటిదే లేదు. చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు A1గా ఇప్పుడు 3-4 కేసులు నమోదైనాయి. ఇంకా కూడా ఇంకొక 4-5 కేసులు రెడీగా ఉన్నాయి. ఎలక్షన్ పూర్తవగానే చంద్రబాబు నాయుడు ఒక 10 కేసుల్లో, ఎందుకనంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి చంద్రబాబు నాయుడు విదేశాలకు తరలించి అక్కడ ఆస్తులన్నింటినీ కూడా అక్కడ కొనుక్కోవడం జరిగింది. అవినీతి సొమ్మైనా కూడా ఇండియాలో ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ అన్నా బాగుపడి ఉండేది. విదేశాలకు తరలించడం వల్ల ఇక్కడ సొమ్ము, ఇక్కడ ఆస్తులన్నీ కూడా విదేశాలకి పోయి అక్కడ ఆయన ఆస్తులు మెయింటైన్ చేయడంలో అర్థమేముందో నాకైతే తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు నేను A2 అయితే చంద్రబాబు నాయుడు A1 చాలా కేసుల్లో. కాబట్టి A1 A2 మీద ఆరోపణ చేయడం అన్నటువంటిది నిజంగా అసంబద్ధం, ఆమోదయోగ్యం కూడా కాదు.